బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ జిల్లాలోని జాతీయ రహదారిపై ఓ లారీ డ్రైవర్ అతి కిరాతకంగా హత్యకు గురయ్యారు. పాత కక్షల నేపథ్యంలో లారీ డ్రైవర్ సల్మాన్ ను మరో లారీలో ముగ్గురు దుండగులు వెంబడించారు. దేవి తండ వద్ద అడ్డుకుని ఇనుప రాడ్తో తలపై కొట్టి చంపారు దుండగులు. ఆపై అదే లారీలో చంద్రయాన్ పల్లి వరకు వెళ్లి ఓ దాబా వద్ద లారీని ఆపేసి అడవి ప్రాంతాల్లోకి పారిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. సరిగ్గా నిన్న సాయంత్రం ఇందల్వాయి నుంచి హైదరాబాదు హైవే రోడ్డుకు సంబంధించిన ఇందల్వాయి ప్రాంతంలో ఒక సల్మాన్ అనే లారీ డ్రైవర్ని అతి దారుణంగా ఇనుప రాడ్డుతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన ఒక్కసారిగా నిన్న కలకలం రేపింది. ప్రస్తుతం ఏదైతే ఘటన జరిగిందో ఆ ప్రాంతంలో ఉన్నాం. ఇదంతా కూడా నిజామాబాద్ జిల్లా సంబంధించి ఇందల్వాయి నుంచి ఏదైతే దేవితాండ 44వ జాతీయ రహదారి పక్కన పెట్రోల్ బంక్ వద్ద లారీ డ్రైవర్ ఎవరైతే సల్మాన్ ఉన్నాడో, సల్మాన్ లారీ డ్రైవర్గా పనిచేస్తాడో, ఆర్మూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సందర్భంలో ఈ ప్రాంతంలోనే లారీ పక్కన ఆపాడు. కానీ పాత కక్షల నేపథ్యంలో ఎవరైతే సల్మాన్కి పాత కక్షలు పాత శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా రోజులుగా వెంబడిస్తూ ఉన్నారు అని చెప్పి ఇప్పటివరకే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో లారీతో వెనకాల వచ్చారు ముగ్గురు దుండగులు. వెనకాల వచ్చి లారీ వెనకాల ఆపిన తర్వాత ఎవరైతే సల్మాన్ అనే వ్యక్తిని మాటల్లో పెట్టి ఒక్కసారిగా సల్మాన్పై ఇనుప రాడ్డుతో దాడి చేశారు. అయితే మొదట్లో కాల్పులు జరిపారు. తనపై ఎవరైతే సల్మాన్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారనే కోణంలో వార్తలు వచ్చాయో దాన్ని పోలీసులు కొట్టిపారేశారు. ఏదైతే విచారణలో తేలింది ఇనుప రాడ్డుతోనే దాడి చేశారు. తలపై దాడి చేయడం వల్ల అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు అయితే నిర్ధారించారు. ఇప్పటికే ఎవరైతే నిందితులైతే ఉన్నారో వాళ్ళు దాడి చేసిన తర్వాత అదే లారీలో చంద్రయాన్ పల్లి వరకు వెళ్ళి అక్కడ ఒక దాబా వద్ద లారీ నాపి అక్కడ నుంచి ఏదైతే పంట పొలాలు అక్కడ ఏదైతే అడవి ప్రాంతం ఉందో అడవి ప్రాంతం నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అక్కడ పారిపోతున్న సందర్భంలో స్థానికులు ఎవరైతే నిందితులు ఉన్నారో అనుమానం వ్యక్తం చేస్తూ ఫోటోలు రిలీజ్ చేయడం జరిగింది. ఆ కోణంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి కూడా నిన్న పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎవరైతే గాయపడి మృతి చెందాడో సల్మాన్ అనే వ్యక్తి ప్రస్తుతం మార్చిరిలో ఉన్నాడు. తనకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇచ్చారు. ఒకసారిగా ఈ ఘటన నిన్న ఒకసారిగా కలకలం రేపింది. దీంతో ఏదైతే ఇనుప రాడ్డుతో దాడి చేసిన ఘటనలో సల్మాన్ మృతి చెందాడు. ప్రస్తుతం అయితే దుండగుల కోసం స్పెషల్ టీంలు వేశారు. వారి కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే గాలిస్తున్నారు. సల్మాన్కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరుతున్నారో వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరిగింది. మనం విజువల్స్లో చూస్తున్న ఆ ప్రాంతంలోనే సల్మాన్ని దాడి చేశారు. అతి దారుణంగా ఇనుపరాడుతో తలపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటికీ కూడా సల్మాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వైద్యులు నిర్ధారించారు సల్మాన్ చనిపోయినట్లుగా నిర్ధారించడంతో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిందితుల కోసం స్పెషల్గా మూడు టీంలు వేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా విచారణ చేస్తున్నారు. ఎవరైతే దుండగులు ఉన్నారో ముగ్గురు దుండగులు దాడి చేసిన ఘటనలో ఇప్పటికే వారికి సంబంధించిన పూర్తి విచారణ చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. పాత కక్షల నేపథ్యంలోనే ఇంత దారుణానికి ఒడిగట్టారని చెప్పి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఏదైతే గ్రామస్తులు విడుదల చేశారో ఫొటోస్, ఆ ఫొటోస్ ఆధారంగా వాళ్ళ ఫోన్ డాటా ఆధారంగా ఫోన్ కాల్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇది తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, ఇందల్వాయి.